హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా మేక్ చేసిన కలెక్షన్స్. మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ ఆర్ రియల్ బీడ్స్లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మేక్ చేసిన జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ అయితే ఐ వుడ్ లైక్ టు షో విత్ ఆల్ ద రియల్ సీజెడ్ బీడ్స్. ఇవన్నీ కూడా రూబీస్లో రియల్ సీజెడ్ బీడ్స్. మీకు కట్టింగ్తో సహా తెలిసిపోతుంది దీస్ ఆల్ రియల్ బీడ్స్ అనేది. మీరు ఈ బీడ్స్ని వచ్చేసి మీరు రియల్ గోల్డ్లో వేసేసుకోవచ్చు. దీనికి ఏంటంటే పలకసర్లు, బిగ్ సైజ్ ఆఫ్ పలకసర్లతో టచ్ ఇస్తూ రూబీ ఇదంతా కూడా పోటా స్టోన్ అనమాట. రూబీలో పోటా స్టోన్ మీకు న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది. జనరల్గానైతే ఇలాంటి షేప్లో పెండెంట్ వస్తేనైతే కొంచెం ఎక్స్పెన్సివ్. దాంతో పాటుగా ఏంటంటే ఈ షేపు దాంతో పాటుగా ఇదంతా కూడా పోటా స్టోను. సో ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ గ్రాండ్గా ఉందన్నమాట. అండ్ ఇది ఇంత హెవీగా ఉంది అనుకున్నట్టుగానే దీనికి నేను రియల్ సీజర్స్ ఇచ్చాను. సో దాంతో ఏంటంటే దీని బ్యూటీ ఒక్కటేసారి డబల్ అయిపోయింది అనమాట. దాంతో పాటుగా ఇంకా రియలిస్టిక్ చేయాలి అన్నట్టుగా ఈ పలకసర్లను వేసి మేక్ చేస్తూ కాస్త హెవీగా డిజైన్ చేసిన మాల. మీకు అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసాయి. రూబీలో పోటా స్టోన్ అనమాట. ఇదంతా కూడా చాంద్ బాల్స్ షేప్ లాగా ఉంటుంది. దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. కమ్మాను ఇది ఎక్కువగా హ్యాంగ్ అవ్వకుండా ఇలా ఉంటుంది అనమాట. కొంచెమే హ్యాంగ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇలా దగ్గరగా వచ్చేసరికి ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళం పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మధ్యలో గ్యాప్ వచ్చేసి కొంచెం పొడవుగా ఇయర్ రింగ్ వస్తే కొంతమంది నాకు సెట్ అవ్వండి అని అనుకుంటారు. బట్ ఇది ఏంటంటే దగ్గరగా వచ్చాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది పెట్టేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. నిండుగా కనిపించేస్తాయి. అండ్ అవుట్ సైడ్ కూడా మీకు మొత్తం కూడా ఇలా బీడ్స్ వచ్చేసి అంటే గోల్డ్ బాల్స్ వచ్చేసి స్టోన్ క్వాలిటీ హైగా కనిపించేసరికి ఎంతో రియలిస్టిక్గా ఉందన్నమాట మాల కూడా. వన్ మాల ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు కాస్త గ్రాండ్ శారీ కట్టేసి మాల వేశారంటే కనుక అద్భుతంగా ఉంటుంది. అండ్ రూబీ ఈజ్ కామన్గా అన్ని శారీస్ మీదకి శారీ కలర్తో సంబంధం లేకుండా కామన్గా అన్నీ సెట్ అయ్యేవి ఏంటంటే రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ రెండు కాంబినేషన్స్లో కనుక మాలాస్ ఉంటే కనుక ఎన్ని శారీస్ మీదకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ బ్యాకర్ పార్ట్ వచ్చేసి మేము కంప్లీట్గా బీడ్సే ఇచ్చేసాను. లాస్ట్కి చిన్నగా ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చేసాను. బట్ మెజారిటీ పోర్షన్ అయితే మామూలుగా మీకు ఇన్ జనరల్గా 24 ఇంచెస్ వరకు కూడా మీకు ఈ బీడ్సే వచ్చేస్తాయి. ఇది మనం చేసుకున్న మాల కాబట్టి కంప్లీట్గా బీడ్సే ఇచ్చేసాను. నేను ఎక్స్టెన్షన్ చైన్ కొద్దిగానే ఇచ్చాను. మొత్తం మ్యాక్సిమం బీడ్స్తోనే నింపేశాను. ఓకే, చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉంది. చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా రియల్ సీజెడ్ బీడ్స్. ఇది క్వాలిటీ అర్థమైన వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే క్వాలిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇంజనరల్గా మాలాస్లో మధ్యలో సీజెడ్ బీడ్స్ వస్తేనే కొన్ని డ్రాప్స్ అవి వేస్తూ కట్టు తీగతో అల్లుతూ మేక్ చేస్తే 1200 1400 అలా అవుతుంది. నేను కూడా చూపిస్తున్నాను, అందరూ కూడా చూపిస్తున్నారు. అలాంటిది ఇంత పెద్ద సైజ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ ఫుల్ లెంత్ ఆఫ్ రియల్ సీజెడ్ బీడ్స్ విత్ పలకసర్లతో మేక్ చేసేసి దెన్ యూ కెన్ గెస్ ద ప్రైస్. అంటే దిస్ ఈజ్ రియల్లీ మార్వలెస్ ప్రైస్ అనే చెప్పాలి. అందుకని అది అర్థమైన వాళ్ళు మాత్రం హ్యాపీగా తీసేసుకోండి, అర్థం కాని వాళ్ళు వదిలేసేయండి. అండ్ ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది. దట్ ఈజ్ విత్ గ్రీన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. ఇదిగో ఇలాంటి మాలాస్ చూసినప్పుడే అనిపిస్తుంది ఇంకా ఏముంటుంది గోల్డ్లో ఇంతకు మించి అద్భుతమని. ఎంత బాగుందో తెలుసా? వా, భలే మెరిసిపోతుంది. ఇంకా చీర కట్టేసి ఇది వేసామంటే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. ఒకరి మెడలో ఒకరు చూసుకోవాల్సింది అంతే. అంత బాగుందండి, నిజంగానే బాగుంది. నా మెడలో ఏముంది, నీ మెడలో ఉంది, నాది గోల్డా నీది గోల్డా, లేదంటే నాది 1 గ్రామా నీది 1 గ్రామా, నావి రియల్ బీడ్సా నీవి రియల్ బీడ్సా, ఇదే సరిపోతుంది కదా. బట్ ఇది ఏమైనా ఏ మాట కామాట చెప్పుకోవాలి. సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ సేమ్ ఇందులో కూడా కంప్లీట్గా గ్రీన్ పోటా స్టోన్స్ వచ్చేసాయి విత్ గోల్డ్ బాల్స్ డౌన్ పార్ట్లో వచ్చేస్తుంది. షేప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. అండ్ రియల్ గ్రీన్ సీజెడ్ బీడ్స్ విత్ పలకసర్లు
It looks very, very grand and a very, very great. And these are the very pretty earrings. ఇలా వచ్చేసాయి. సూపర్. వెయిట్కి అవి న్యాచురల్గా, వెయిట్కి అవి రియలిస్టిక్గా, సూపర్గా. చాలు. ఎలాంటి హెవీ శారీస్ మీదకైనా చక్కగా ఇది పేరప్ చేసేసుకోవచ్చు. చాలా డీసెంట్గా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. 3450 is a price. For the ruby also same price, for the green also same price. You can wear it very happily. 3450. 24 inches అప్రాక్సిమేట్గా వచ్చేస్తుంది లెంత్ అనేది. ఓకే. దెన్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ ఇది 3 లేయర్డ్ మాల. మీకు మాల అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇన్సైడ్ అంతా కూడా పర్పుల్ లైన్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఇన్సైడ్ అంతా కూడా పర్పుల్ లైన్ వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా పర్ల్స్ వచ్చేస్తాయి, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి పర్ల్స్ అనేవి. పర్ల్ అండ్ పర్పుల్. ఇక్కడ లోపల వచ్చేసి ఆనెక్స్లో కటింగ్ వేడ, బయటకు వచ్చేసి ఏంటంటే రైస్ పర్ల్. ఇది ఆనెక్స్, ఇది సెమీ ప్రీషియస్ రైస్ పర్ల్. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంటే ఇలా లేయర్డ్గా వచ్చే సెట్స్ అనేది విపరీతంగా క్రేజ్ వచ్చేసింది అనమాట. ద బ్రైడల్ కలెక్షన్లో కూడా బిఫోర్ వెడ్డింగ్ లేదంటే ఆఫ్టర్ ఇమీడియట్లీ వెడ్డింగ్లో ఇలాంటి ప్యాటర్న్స్ వేసేసి పైన చిన్న చౌకర్ పెట్టేస్తున్నారు. భలే లుక్ వచ్చేస్తుంది. అంటే వాట్ ఐ మీన్ టు సే అంటే రెగ్యులర్గా హెవీ సెట్స్ వేయడంతో పాటుగా వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద సెలబ్రేషన్స్లో సెట్స్తో సంబంధం లేకుండా ఓన్లీ బీడ్స్ కలెక్షన్ అనమాట. కాస్త లేయర్డ్గా ఉండి డిఫరెంట్గా యూనిక్గా కనిపించాలనుకొని యూనిక్గా అంటే వెరీ యూనిక్గా డిజైన్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ రియల్లీ అప్రిషియేటబుల్ చెప్పాలి అంటే. ఎంతసేపు రొటీన్ కలెక్షన్స్ పెద్ద పెద్ద హారాలని కాకుండా బీడ్స్లో ఇలా డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేసుకోవడం అనేది రియల్లీ అప్రిషియేటబుల్. అండ్ అది యూనిక్గా కూడా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. మనకి ఎలా అనిపిస్తుంది అంటే రెగ్యులర్ బోర్డమ్ నుంచి అవాయిడ్ అయిపోయి న్యూ లుక్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే. మాల అంతా మీకు ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇలా 3 లేయర్డ్ మాల, పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఇట్ లుకింగ్ సో గ్రేట్. The price for this is 1150. ఇందులో ఓన్లీ 1 కలర్ కాంబినేషనే అవైలబుల్గా ఉంది. ఓన్లీ పర్పుల్ మాత్రమే స్టాక్లో ఉంది. సో పర్ల్స్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా మాల అంతా కూడా. ఓకే. లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ వచ్చేస్తుందండి. నెక్ దాటి కిందికి ఒక వచ్చేసిందంటే 26 ఇంచెస్ వచ్చేస్తుంది. బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. ఓకే. వర్క్ ఇలా వచ్చేస్తుంది. The next is, this is one more beautiful collection. ఇదంతా కూడా గ్రాండ్ పెండెంట్తో వచ్చేస్తుంది. మీకు పెండెంట్ అంతా కూడా కంప్లీట్గా డీప్ కార్వింగ్ ఆఫ్ ది నక్షి వర్క్లో వచ్చేస్తుంది. చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందన్నమాట. పెండెంట్ వచ్చేసి సైజు ఇట్ ఆల్మోస్ట్ కవర్డ్ 4 ఫింగర్స్ ఆఫ్ విత్ మొత్తం కవర్ అయిపోయింది పెండెంట్ అంతా కూడా. అండ్ కార్వింగ్ వచ్చేసి వెరీ డీప్గా వచ్చేస్తుంది, డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. వర్క్ క్రాఫ్టింగ్ అనేది చాలా డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. కింద వచ్చేసి పర్ల్ అండ్ గ్రీన్ చక్కగా బిగ్ సైజ్ ఆఫ్ నక్షి బాల్స్ వస్తాయి. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీ లుక్లో ఉన్నాయి. మంచి ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. బిగ్ సైజ్లో ఉంటుంది. అవుటర్ అంతా కూడా పోటా స్టోన్ వచ్చేసింది. 2 పీకాక్స్ వచ్చేసాయి. కిందికి అంతా బుట్ట ఇలా వచ్చేస్తుంది. చూడడానికి హెవీగా ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఇది లైట్ వెయిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత వర్క్ వచ్చేటప్పుడు నేను ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నాయి అనుకున్నాను, బట్ అలా లేదు. పర్ఫెక్ట్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట.
ఇంకంతే, ఒక చిన్న సెట్ వేసేసుకొని పార్టీకి వెళ్ళిపోవచ్చు. లుకింగ్ సో గ్రేట్, సో న్యాచురల్, సో ఎలిగెంట్. దట్స్ ఆల్. ఎనఫ్, వన్ మాలా ఈజ్ ఎనఫ్. పెండెంట్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. కార్వింగ్, స్మూత్నెస్, నీట్నెస్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. You can see very close-uply. ఓకే, మీకు ఒక్క పెండెంట్లోనే దీని గ్రాండ్ లుక్ అనేది తెలిసిపోతుందండి. ఇంకా మళ్ళీ మనం ఏం చెప్పక్కర్లేదు, డీటెయిలింగ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ద నెక్స్ట్, దిస్ ఈజ్ మళ్ళీ రీస్టాక్ అయిపోయిందనమాట. ఏం లేదు, పెండెంట్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మేక్ చేసేసుకోవచ్చు మనం కలెక్షన్. ఇంతకు ముందుకు నాకు తెలిసి 2-3 కలర్స్లో చూపించాము, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే మొజనైట్లో చాలా పెండెంట్స్ మనం తీసుకున్నాము, చాలా మాలాస్ చేసాము, బట్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ ప్రిటీ. అంటే ఈ స్టోన్ ఫిట్టింగ్ అవ్వచ్చు, ఈ అవుటర్లో వచ్చేసిన ఈ ఆనెక్స్ బీడ్స్ కలెక్షన్ అవ్వచ్చు, ఇదంతా స్టిక్కీ అయి వస్తుందన్నమాట బీడ్ అనేది. సో ఇట్ లుక్స్ సో గ్రాండ్, యూనిక్గా, నీట్గా, గ్రాండ్గా కనిపించేస్తుంది అనమాట. ఎక్కడ ఉంది అందమంతా అంటే ఈ పెండెంట్లోనే ఉంది, ఈ కలర్లో ఉంది, ఈ బీడ్స్లో ఉంది. సూపర్. జస్ట్ చూడడానికి సింపుల్ పెండెంట్ ఇయర్ రింగ్స్ లాగానే ఉన్నా కూడా వేస్తే గ్రాండ్గా కనిపిస్తుంది. అది దీని స్పెషాలిటీ. చూడండి ఎంత నీట్గా కనిపించేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి వైలెట్లో, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, యూనిక్ దాన్ ద రొటీన్ రెగ్యులర్ కలెక్షన్స్. 24 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేస్తుంది. మీకు ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ సైజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 1.5 ఫింగర్ వస్తుంది. సో బ్యాకర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా బీడ్స్ ఇచ్చేసాము ఇలాగా. ఓకే, అండ్ ఇక్కడ చిన్నగా ఎక్స్టెన్షన్ చైన్ వస్తుంది. దట్స్ ఆల్. ఏ రస్ట్ కలర్ శారీ మీదకో, లేదంటే ఏ లెమన్ ఎల్లో కలర్ దాని మీదకో, లైట్ గ్రీన్ కలర్ దాని మీదకో, గోల్డ్ కలర్ దాని మీదకో, సిల్వర్ కలర్ దాని మీద శారీస్ మీదకు వెయ్యండి, అదరహో అని చెప్పొచ్చు. 2850 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ వన్ pretty collection. This is dark ruby with the baby pink pendant తో యూనిక్గా, డిఫరెంట్గా డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ప్రెటీ ఇయర్ రింగ్స్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ రూబీ. దిస్ ఈజ్ అ చేంజబుల్ పెండెంట్. మీరు ఇంకా ఈ పెండెంట్ వేరే దేనికైనా వేసేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, వైలెట్ అలా వేటికైనా బీడ్స్కి వేయండి, బాగుంటుంది. ఇది ఇలా అనగానే వచ్చేస్తుంది అనమాట, పెండెంట్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ రూబీ స్పిన్నల్స్తో చేసిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి. లైట్ బేబీ పింక్ విత్ పర్ల్ కాంబినేషన్లో, వెరీ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెరీ నీట్. And the price for this is 1650 along with the earrings, the rope and the pendant. This is the price for the total all the three 2 or 3 items. 1 2 3 అంటే 3 లేదు, ఇది కలిపి 1 ఇది 2 అంటే 2 లేదు, ఇది మొత్తం కలిపి ఒకటి అనుకుంటే ఒకటే. దట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ అజంప్షన్. ఓకే, 1650 ఈజ్ ద ప్రైస్. అండ్ ఇందులోనే ఇంకొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో గ్రీన్లో పెట్టాను చూడండి, అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సెల్ఫ్ కంటే కూడా ఇది ఇలా యూనిక్గా అనిపించేసింది నాకు. ఇన్ కేస్ మీరు దీనికి ఇదే పెండెంట్కి ఇది కావాలనుకున్నా కూడా వేసేసుకోవచ్చు.
చూపిస్తాను. గ్రీన్ విత్ రూబీ, దిస్ ఈస్ డార్క్ రూబీ పెండెంట్ వస్తుంది. కాంట్రాస్ట్లో కావాలంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు. కాంట్రాస్ట్ గ్రీన్లో కావాలనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు. ఓకే, డార్క్ గ్రీన్ విత్ రూబీ పెండెంట్ అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే 1290. దిస్ ఈజ్ నో ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ వచ్చేసి చాలా హైగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. వర్క్ స్టోన్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ కాంట్రాస్ట్ కలర్, గ్రీన్ విత్ గ్రీన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ రూబీ విత్ రూబీ వేసినా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఒక్కసారి అది కూడా చూపిస్తాను చూడండి. అంటే ఇది దీనికే వేయాలని ఏం లేదు, దేనికైనా వేసేసుకోవచ్చు. దాని అందం దాంది, దీని అందం దీనిది అనమాట. మనం దేంతో సెటప్ చేసేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. దిస్ ఈస్ రూబీ విత్ రూబీ, రూబీ చైన్ విత్ రూబీ పెండెంట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. యూ కెన్ సీ హియర్ రూబీ విత్ రూబీ. మీకు ఏ కాంబినేషన్లో నచ్చితే ఆ కాంబినేషన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. గ్రీన్ అనేది కాంట్రాస్ట్గా వేసాను, రూబీ సెల్ఫ్ వచ్చేసరికి ఇంకా బ్యూటిక్గా కనిపించేస్తుంది. వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెరీ న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే బేబీ పింక్ కూడా మనం లైట్ గ్రీన్ కూడా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా కూడా చూసేసుకోండి మీకు, బేబీ పింక్ విత్ లైట్ గ్రీన్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా మీకు చాలా బాగుంటుంది. విత్ దీస్ ఇయర్ రింగ్స్ వస్తాయి. కొంచెం డల్ కాంబినేషన్ కావాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో విత్ దిస్ బేబీ పింక్ విత్ డార్క్ గ్రీన్. ఓకే, ఏ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ పర్ల్ అండ్ కోరల్ మాల విత్ బ్యూటిఫుల్ పెండెంట్. మీకు ఇక్కడ కోరల్ అనేది క్రాఫ్టింగ్లో వచ్చేస్తుంది, కంప్లీట్గా కార్వ్డ్ కూరలు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగా ఫ్లోరల్ వర్క్లో వచ్చేస్తుంది కూరలు వచ్చేసి. ఓకే, అండ్ విత్ నక్షి బాల్ అమ్మవారు వచ్చేస్తుంది అనమాట రూపు కంప్లీట్గా బాల్స్ మీద. ఇక్కడ మీకు డీటెయిలింగ్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది. అండ్ పెండెంట్ మీద ఈ డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో న్యాచురల్, సో ఎలిగెంట్ అంతే. చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది అసలు. ఈ రెండు కోరల్స్తో దీని రూపమే మారిపోయిందేమో, దీని అందమే మారిపోయింది అసలు. చాలు జస్ట్ ఎగ్జాక్ట్గా ఈ కలర్ కోరల్ కలర్ అనే కాకుండా ఏ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ మీదకైనా వేయచ్చు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే నక్షి బాల్స్ కనిపిస్తున్నాయి, పర్ల్స్ కనిపిస్తున్నాయి, కోరల్స్ ఈక్వల్గా కనిపించేస్తున్నాయి. సో ఓన్లీ కోరల్కి అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఓకే, ఇక్కడ నిజంగా ఈ కోరల్స్ అనేవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపించేస్తున్నాయి. వెరీ న్యాచురల్గా ఉంది, నీట్గా ఉంది ఐటమ్. మెయిన్ థింగ్ నాకు ఎక్కడ విపరీతంగా నచ్చింది అంటే ఇదిగోండి ఈ డీటెయిలింగ్ చూడండి. అమ్మవారి రూపు సూపర్ అసలు. గోల్డ్ని మించిపోతున్నామేమో కదా మనమైతే 1 గ్రామ్లో, నాకైతే అలాగే అనిపిస్తుంది. 2300 ఈజ్ ద ప్రైస్. ఓకే, the next is one more cutie pie. This one dark green onyx beads with a big size వచ్చేస్తున్నాయి ఇక్కడ. You can see here big size of onyx beads వచ్చేసాయి with a detailed pendant. టెంపుల్లో వచ్చేసి అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుంది. అండ్ మధ్యలో చిన్న చిన్న పలకసర్లు వేసాము అండ్ గుత్తులు వేసామన్నమాట. రెగ్యులర్గా ఉండకూడదు, కొంచెం యూనిక్గా అనిపించాలి అన్నట్టుగా. బట్ మంచి గ్రాండ్ లుక్లో అయితే వచ్చేసింది సెట్ అంతా కూడా. యూ కెన్ సీ హియర్ కంప్లీట్గా 3D వర్క్ లాగా బయటకు వచ్చేసింది. వర్క్ ఎంబోస్డ్గా, డీటెయిలింగ్, క్రాఫ్ట్ మ్యాన్షిప్, నీట్నెస్ అండ్ ఈ కట్టింగ్ ఆనెక్స్ మధ్యలో యూజ్ చేసిన పలకసర్లు అండ్ ఈ గుత్తులు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. మొత్తానికైతే ఈ సెట్ని ఇవన్నీ కలిసేసి గ్రాండ్గా చేసేసాయి. బాగుంది కదా.
నైస్. వీటికి ఇయర్ రింగ్స్ అంటూ రాలేదండి. నక్షీ వర్క్లో ఉన్న ఇలాంటి బుట్టాస్లో కానీ స్టడ్స్లో కానీ ఏ చిన్న నక్షీ వర్క్లో ఉన్న కమ్మలు కానీ, లేదు అంటే ఇక్కడ రియల్ గోల్డ్ రెప్లికా బాల్సే ఇచ్చాం కాబట్టి ఇలాంటి బాల్స్లో కానీ ఏమైనా మేక్ చేసి పెట్టేసుకున్న, ఇయర్ రింగ్స్ గోల్డ్లో ఉన్నవి పెట్టేసుకున్న సెట్ అయిపోతుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది లెంత్ వచ్చేసి 22 ఇంచెస్లో వచ్చేస్తుంది. నేను ఇక్కడ బ్యాక్ చైన్ వేయలేదు, పంపిస్తుంటే బ్యాక్ చైన్ వేసి పంపించేస్తాను. ఓకేనా. ఇది కూడా ఆనెక్స్లో కట్టింగ్ ఆనెక్స్ వచ్చేస్తాయి. ఇవి అప్రాక్సిమేట్లీ 8 mm సైజ్లో ఉంటాయి. గ్రీన్ అనేది డార్క్ గ్రీన్లో కట్టింగ్ ఆనెక్స్లో వస్తాయి. కాస్త బిగ్ సైజ్లోనే ఉంటాయి, ఓవర్ బిగ్ సైజ్ అయితే కాదు. 8 mm అంటే బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. ఓవర్ బిగ్ సైజ్ అంటే ఏంటి, 10 mm 12 mm అలా అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటాయని చెప్పొచ్చు. బట్ ఓకే, కాస్త హెవీ శారీస్ మీదకి వేయొచ్చు. మరీ నేను చిన్న వేస్తాను అంటే నేనేం మాట్లాడలేను. బట్ ఓవరాల్గా దీని డిస్క్రిప్షన్ అయితే చెప్పేస్తున్నాను. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. వేటికి అవి బాగున్నాయండి, వేటికి అవి నీట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇది ముద్దేస్తుంది ఇది ముద్దేస్తుంది అని చెప్పేలానే ఉన్నాయి. బాగున్నాయి, ఇవన్నీ పెట్టేసుకోవచ్చు మనం. అయ్యో 1 గ్రామ్ అనే స్టేజ్లో లేవు, వావ్ 1 గ్రామ్ అనే స్టేజ్కి వచ్చేస్తాం అంతే. అండ్ దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ సీజర్స్ స్టోన్ సెట్. ఇదంతా కూడా జీజే పాలిషింగ్ వర్క్లో వచ్చేస్తుంది. దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే కోరల్తో అటాచ్మెంట్ అనమాట. మధ్యలో ఇన్ జనరల్గానే అయితే ఇక్కడ గ్రీన్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ గ్రీన్ స్టోనే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కదా, లేదంటే ఈస్ట్ వైట్ స్టోనే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అనుకొని ఈ కోరల్ ఇట్ లుక్స్ లైక్ గ్రేట్. ఓకే, వెరీ రియలిస్టిక్గా ఉంది, వెరీ న్యాచురల్గా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సీజర్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ టచ్అప్ విత్ కోరల్ అనుకుంటే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. స్టోన్ ఫినిషింగ్, నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా చైన్ వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ ఆల్సో పెద్దగా ఏం లేవు, చిన్నగానే ఉన్నాయి. ఒక ఫింగర్ మెజర్మెంట్లో వచ్చేస్తుంది. లైట్ వెయిట్గా ఉన్నాయి. ఎలాంటి శారీస్ మీదకైనా దీన్ని పేరప్ చేయొచ్చు. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. మరింత అద్భుతమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు యాజ్ యూజువల్గా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.